హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రగ్యాస్ లిటిల్ ఆర్ట్స్. పిల్లల్ని స్కూల్ డ్రాప్ చేసేప్పుడల్లా మా ఏరియాలో ఒక బోర్డు చూస్తూ ఉంటానండి, కాళీ మందిర్ చిలుకూరు అని. కాళీ మందిర్ అంత ఫేమస్ అనమాట ఇక్కడ. ఫ్రెండ్ కూడా అక్క మీరు హైదరాబాద్ వచ్చారు కదా, మనం కూడా కలుద్దాం ఒకసారి అంటూ ఉంటే సరే కలిసినట్లు ఉంటుంది, టెంపుల్ కూడా దర్శనం అయిపోతుందని ఇలా టెంపుల్ ప్లాన్ చేశాను. మీ వెహికల్ని అయితే అలా పార్కింగ్లో పార్క్ చేసేసేయండి. అలాగే చెప్పులు కూడా చెప్పుల స్టాండ్లో పార్క్ చేసిన తర్వాత కావాల్సిన పూజా సామాగ్రి అంతా బయట తీసుకొని ఇలా టెంపుల్లోకి వెళ్ళిపోవాలన్నమాట. నాకైతే గుడి అనగానే గుర్తొచ్చేది ధ్వజస్తంభం దగ్గర పెట్టే పెద్ద గంట. ఆ గంట కొట్టంది మనశ్శాంతిగా అనిపించదు. ఖచ్చితంగా గుడికి వెళ్ళినప్పుడు ఆ గంట కొట్టాల్సింది. మీలో ఎంతమందికి గంట కొట్టడం ఇష్టం? సో గుళ్ళోకి వెళ్ళేప్పుడు గంట కొట్టేసేయండి. మీ పిల్లలు కూడా కొట్టాలనుకుంటే అందకపోతే ఈ విధంగా ఎత్తుకొని గంట కొట్టించండి. ఇక గుళ్ళోకి వెళ్ళేప్పుడు కాళ్ళు కడుక్కోవాలి కదా, ఈ విధంగా కాళ్ళు కడుక్కునే ఏర్పాటు ఉంది. కుదిరితే జారుడు బండ కూడా ట్రై చేయొచ్చు. ఇక రైట్ సైడ్లో మనకి చిన్న గార్డెన్ లాగా ఈ విధంగా అరేంజ్ చేశారండి. మీరు చూసినట్లయితే చెట్లకి ఎర్రని వస్త్రంలో ఏవో ముడుపులాగా కట్టారు కదా. ఎవరైనా పిల్లలు లేని వారు, ఏదైనా మొక్కున్న వాళ్ళు ఈ విధంగా కడుతూ ఉంటారు. ఇక్కడ చాలా చెట్లు అయితే ఈ విధంగా ఏర్పాటు చేశారు. రకరకాల మెడికల్ ప్లాంట్స్ ఉన్నాయండి. మనకి వినాయక చవితి నాడు వాడే దానిమ్మ చెట్టు కానీ, బిల్వ వృక్షం, పత్రాలు అన్నీ మ్యాక్స్ అరేంజ్ అయ్యేలాగా సెట్ చేశారు. ఇక ఇక్కడే మనకి కొబ్బరికాయ కొట్టే ప్లేస్ ఉంది. మీరు దర్శనం చేసుకున్న కొబ్బరికాయ కొడతారా, లేదంటే దర్శనం తర్వాత కొడతారా? దర్శనానికి వెళ్ళే వాళ్ళకి అడ్డవుతామేమోనని చెప్పేసి మేము ముందుగానే కొబ్బరికాయ కొట్టేసి ఆ తర్వాత దర్శనానికి వెళ్ళాము. ఇలా ఉత్తర వాకిలి ద్వారా మేము దర్శనానికి వెళ్ళాము అని అనుకుంటున్నాను. ఎందుకంటే మ్యాక్సిమం గుళ్ళన్నీ తూర్పు వైపే ఉంటాయి కదండి. ఇది గుడికి ఎడమ వైపు ఉన్న ద్వారము. అంటే మేము ఉత్తర ద్వారం ద్వారానే లోపలికి వెళ్ళామని అనుకుంటున్నాను. ఇక వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుందండి, ఎందుకంటే చూసే మీకు కూడా గుళ్ళోకి వెళ్ళామని అనిపించాలని. ఇక ధ్వజస్తంభం దగ్గర గంట కొట్టలేము అని చెప్పాను కదా, అది ఈ గంట. ఎందుకంటే ఈ విధంగా కట్టేశారు, చాలా పెద్దగా ఉంది. ఒక్క ఛాన్స్ ఇస్తే బాగుండు, గంట కొట్టాలని అనిపించింది. ఇది కాళీమాత అండి. ఇక కాళీమాత దగ్గర నుంచి మనకి ఈ విధంగా గుడి గోపురము, అంటే ముందు మండపం యొక్క గోపురం ఈ విధంగా కనపడుతూ ఉంటుంది. ఒక్కసారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేద్దాం, అలాగే గుడి ఎలా ఉందో చూద్దాం. మేము ఒకప్పుడు గోవాలో ఉండేప్పుడు అక్కడ టెంపుల్స్ కూడా ఇలానే చాలా పెద్దగా డిజైన్ చేస్తారండి. అలాగే ఆ లైటింగ్స్ కూడా ఇదే విధంగా ఉంటాయి. ఇక్కడ ఉండే లోకల్స్ చెప్పిందంటే ఆ చిన్న గర్భగుడి మాత్రమే ఒకప్పుడు ఉండేదంటండి. ఇదంతా తర్వాత డిజైన్ చేశారంట. నాకు తెలిసి అన్ని గుడులని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ విధంగా డిజైన్ చేశారు అని అనుకుంటున్నాను. గుడి చుట్టూ మండపం డిజైన్ చేశారు, అన్ని వైపులా ద్వారాలు అయితే డిజైన్ చేశారండి. ఫ్యూచర్లో యూజ్ అయ్యేలా అని నేను అనుకుంటున్నాను. చుట్టూ ప్రహరీ కూడా డిజైన్ చేశారు గుడికి. ఇంకా గుడి చాలా పెద్దగా ఉంటుంది. అలాగే మీరు చూసినట్లయితే గుడి చుట్టూ ఇలా పైన అయితే ఈ విధంగా అమ్మవారి ప్రతిమలు కూడా డిజైన్ చేశారు. లోపల మండపంలో కూడా రకరకాల ముగ్గులు, అలాగే తామర పువ్వులాగా డిజైన్ చేశారండి. గుడికి గుడికి వెనక వైపు విరువైపులా 2 చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయండి. అమ్మవారికి కుడివైపున వచ్చేసి ఇక్కడ ఒక చిన్నది, వెనక వైపున చిన్న గుడి ఉంది కదా, ఇక్కడ వినాయకుడు ఉంటారు. అలాగే వినాయకుడికి ముందుగా శివలింగం ఉంటుందండి. నిత్యం అభిషేకం జరిగేలాగా జలాన్ని అయితే పైన ఈ విధంగా సెట్ చేశారు. చాలా బాగా అనిపించింది. ఇది గర్భగుడి యొక్క వెనక భాగం అండి. వెనక ఇంకొక డోర్ వచ్చింది, అంటే ద్వారము. ఎగ్జాక్ట్లీ వాటర్ ట్యాంక్ సైడ్ అన్నమాట. పైన మంచి తామర పూలు డిజైన్ చేశారని కదండి, అవే అండి ఇవి. చాలా బాగుంది కదా. గర్భగుడి యొక్క వెనక భాగం చూసినప్పుడు నాకు ఇంకొక టెంపుల్ గుర్తొచ్చింది. అదేంటో మీకు ఇంకొక వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇక గర్భగుడికి ఎడం వైపున, అంటే అమ్మవారికి ఎడం వైపున, వెనక వైపున చిన్న ఆంజనేయ స్వామి గుడిని అయితే ఈ విధంగా డిజైన్ చేశారండి. చుట్టూ మనకి మండపం కూడా అరేంజ్ చేశారు. అంటే అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం సేపు గుడి ఆవరణలో కూర్చోవాలి అంటారు కదా, సో అలా కూర్చునేందుకు వీలుగా ఈ విధంగా మనకైతే చుట్టూ మండపాన్ని అరేంజ్ చేశారండి. చాలా బాగా అనిపించింది. నాకు తెలిసి ఇది రాతితో నిర్మించలేదు అని అనుకుంటున్నాను, ఎందుకంటే రాతిని టచ్ చేసినప్పుడు ఆ ఫీల్ వేరేలా ఉంటుంది. సో అలా అయితే అనిపించలేదు. కాకపోతే చిన్న మందిరాన్ని ఇంత నీట్గా డిజైన్ చేయడం
చాలా అంటే చాలా బాగా అనిపించింది. మీరు కూడా తప్పకుండా చిలుకూరు వెళ్ళేటప్పుడు ఒకసారి దర్శనం చేసుకోవడానికి ట్రై చేయండి ఈ టెంపుల్ని. టెంపుల్లో మనకి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసినట్లుగా క్యూ అరేంజ్ చేస్తే బాగుండు అనిపించింది. ఎందుకంటే అక్కడక్కడే అరేంజ్ చేయడం వల్ల క్లమ్జీగా అనిపించింది. ఇక కాళీమాత దగ్గర బయట ఈ విధంగా ఒక చిన్న మండపంలో కాళీమాత విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారండి. ఇక్కడ ఏం చేస్తారంటే ఎవరైనా మొక్కున్న వాళ్ళు బోనాలు అమ్మవారికి తయారు చేసుకొని గుడి ఆవరణలోనే ఇక్కడికి వచ్చి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారండి. పైన అయితే ఈ విధంగా దీపం పెడతారు. కింద వచ్చేసి పచ్చి పులుసు కానీ ఏదైనా కూర కానీ ఉంటుంది. మీకు కావాలంటే ప్రసాదాన్ని మీకు కూడా ఇస్తారండి. ఈ పచ్చి పులుసు కాకుండా మీరు ఇంకా ఏమైనా అంటే మీరు ఏమైతే నైవేద్యంగా సమర్పించాలనుకున్నారో అవి సమర్పించవచ్చు. వీళ్ళైతే ఇక్కడ పూర్వన్నం కాదు బొబ్బట్లు అంటారు మా సైడు, తెలంగాణ సైడ్ ఏమంటారు గుర్తు రావట్లేదు. అవి కూడా పెట్టారు. అలాగే అన్నం కూడా ఇచ్చారండి. వీళ్ళ అన్నంనైతే ఒక 5 సార్లు తీసి ఇక్కడ పెడుతూ ఉంటారు. అందులోనే కొంచెం పచ్చి పులుసు పోసి ఆ పచ్చి పులుసుని పక్కనున్న బకెట్లో వేస్ట్ చేస్తున్నారు. అవసరమైన వాటిని వాళ్ళు తినే వాటిని పక్కన పెట్టేస్తున్నారు. నాకు అనిపించింది ఇలా వేస్ట్ చేయకుండా పక్కన ఏదైనా సపరేట్ మంచి నీటి కంటైనర్స్లో పెట్టుకొని ఎవరికైనా అంటే ఆకలితో ఉన్న వాళ్ళకి దానం చేస్తే బాగుండు అనిపించింది. ఇక్కడ అమ్మవారికి కళ్ళు కూడా ఇస్తున్నారేమో అనుకుంటున్నాను. నేనైతే మజ్జిగ అనుకున్నాను కానీ అవి మజ్జిగ కాదు. ఇక మనం దర్శనానికి వెళ్ళిపోదామా. ఇది వచ్చేసి మనకు రోడ్ సైడ్ ఉండే ద్వారం అండి. ఇక్కడ నుంచి ట్రాఫిక్ అవుతూ ఉంటుందని ఇదైతే ప్రస్తుతానికి క్లోజ్ చేశారు. పైన ఈ విధంగా చిన్న ఫ్లవర్ డెకరేషన్ చేశారు. ఇది ధ్వజస్తంభం. ఇక్కడ నుంచి మనకి అమ్మవారి యొక్క గుడి క్లియర్గా కనపడుతూ ఉంటుందండి. ఇక ధ్వజస్తంభం మీద వచ్చేసి నాగమయ్య పడగలని విధంగా డిజైన్ చేశారు. అలాగే అమ్మవారి త్రిశూలాన్ని కూడా డిజైన్ చేశారండి. మీ అందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవాలని అమ్మవారి ఫోటోని కూడా ఒక్కటే షేర్ చేస్తున్నాను. తప్పకుండా దర్శించుకోండి. క్యూలో వెళ్ళేటప్పుడు ఇసుకునే వాళ్ళు ఇసుకించే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరినీ పట్టించుకోకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకోండి. ఇక దర్శనమైన తర్వాత గుడి నుంచి బయటకు వచ్చాక గుడి మొత్తం ఈ విధంగా కనపడుతుందండి. బయట ఉన్న గ్రౌండ్లోంచి టెంపుల్ మొత్తం వచ్చే దగ్గర ఫోటో దిగపోతే ఎలా కనుక మీరు కూడా ఒక సెల్ఫీ అయితే తీసుకోండి. తీసుకొచ్చినారు ఆడుకుంటాడని వచ్చింది. ఓకే, మరి ఎందుకు ఇట్లా మీరు టెంపుల్ బయట ఆవరణ అయితే ఈ విధంగా ఉంటుందండి. చాలా పచ్చదనంతో మీరు బోనాలు చేసుకోవడానికి కానీ మొక్కులు తీర్చుకోవడానికి వీలుగా ఉండేలాగా అన్ని ఏర్పాట్లు చేశారు. కావాల్సిన సామాగ్రి కూడా మనకి బయట దొరుకుతుంది. అయితే తల్లిదండ్రులు ఆస్తిపాస్తులు విద్యలతో పాటుగా పిల్లలకు వాళ్ళ వృత్తిని నేర్పిస్తున్నారు ఇక్కడ. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. అధికారంలో ఉండి కొంతమంది ఎందుకు చర్యలు తీసుకోరా అని నాకు అర్థం కాలేదు. నా వంతుగా నేనైతే అపాత్ర దానం చేయదలుచుకోలేదు. ఇక బయట షాపింగ్ విషయానికి వస్తే ఇక్కడ షాప్లో ఒక ఆమె మెడలో అయితే నేను ఈ దండని చూసానండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది ఆ డిజైన్. నేను ఫోటో తీసుకోవచ్చా అంటే పర్లేదని తీసుకోమన్నారండి. చాలా అయితే బాగా నచ్చేసింది. మీకు కూడా నచ్చుతుందని చైన్ యొక్క ఫోటో అయితే ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. ఎలా ఉందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. అలాగే మీరు కొంచెం హెల్త్ కాన్షియస్గా ఉండి హెల్తీగా ఉండేందుకు డిఫరెంట్ జ్యూసెస్ ట్రై చేయాలంటే ఇక్కడ ఫ్రెష్గా అయితే మీకు బూడిద గుమ్మడికాయలు కుండలు అన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి. అలాగే ఏమైనా రాగివి రింగ్స్ బ్రాస్లెట్స్ కావాలంటే కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయండి. కావాలంటే షాపింగ్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్నట్టు గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. నేను అలా వీడియో పెట్టగానే ఇలా మీ ఫోన్లో కాలింగ్ బెల్ కొట్టేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.